నల్గొండ జిల్లా మూసీ నది పరివాహక ప్రాంతంలో మట్టి మాఫియా జోరుగా కొనసాగుతుంది. ఎన్నికల ప్రచారంలో భాగంగా అక్రమ ఇసుక రవాణాను అస్త్రంగా కాంగ్రెస్ పార్టీ ప్రచారం చేసింది. మాజీ ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఓటమికి అక్రమ ఇసుక రవాణా ప్రధాన కారణంగా అక్కడి ప్రజలు చెబుతుంటారు. అక్రమ ఇసుకను అరికట్టే బాధ్యత తనదేనంటూ అసెంబ్లీ ఎన్నికలకు ముందు మందులస్వామి ప్రజలకు మాటిచ్చాడు. దీంతో తుంగతుర్తి ప్రజలు ఆయన్ని గెలిపించారు. పార్లమెంటు ఎన్నికలు ముగిసే వరకు ఎలాంటి ఇసుక దందా జరగలేదు. ఎప్పటిలాగానే మళ్లీ ఇసుక దందా కొనసాగుతుండటంతో స్థానిక రైతులు ఎమ్మెల్యేను నిలదీయగా ఆయన ప్రభుత్వ అవసరాలకు మాత్రమే వాడుతున్నామన్నారు. అయినా రోజుకు 100 లారీలతో ఇసుక రవాణా జరుగుతుండటంతో ఇప్పటికైనా అధికారులు ఎమ్మెల్యేలు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానిక రైతులు వేడుకుంటున్నారు. మూసీ నది అక్రమ ఇసుక రవాణాపై మరింత సమాచారం మా నల్గొండ ప్రతినిధి పరమేశ్ అందిస్తారు. జిల్లా మూసీవాగులో అయితే అక్రమ ఇసుక రవాణా అయితే జోరుగా జరుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. రోజుకు వందలాది లారీలతో అయితే ఇక్కడ నుండి అయితే పట్టణాలకు తరలిస్తున్నటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. ప్రస్తుతం మనం మూసీవాగులో ఉన్నాం. మనం విజువల్స్లో కూడా చూడొచ్చు. అయితే ఏదైతే ఈ మూసీవాగుకు సంబంధించినటువంటి ఇసుక గత అసెంబ్లీ ఎన్నికల నుంచి అయితే బంద్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఇసుక అయితే గత ఎమ్మెల్యే ఏదైతే తుంగతుర్తి ఎమ్మెల్యే గాదరి కిషోర్ కుమార్ ఉన్నప్పుడైతే ఇక్కడ నుండి అక్రమంగా ఇసుక తరలిస్తున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఈ ఆరోపణలకు అనుగుణంగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి మందుల సామేలు కూడా పెద్ద ఎత్తున ఇక్కడ నుండి అయితే ఇసుక తీసుకెళ్లడం వల్ల రైతులు నష్టపోతున్నారని చెప్పేసి పెద్ద ఎత్తున ఆరోపణలు చేయడంతో అయితే గత అసెంబ్లీ ఎన్నికల్లో ఇక్కడ నుండి ఇసుక తీసుకెళ్లడం అయితే నిలిపేయడం జరిగింది. ఆ అసెంబ్లీ ఎన్నికల్లో గాదరి కిషోర్ కుమార్ ఓడిపోవడానికి కారణం కూడా ఈ ఇసుక అని కూడా చెప్తున్నటువంటి ప్రచారం జరుగుతున్నటువంటి పరిస్థితి కూడా భారీగా ఉంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు అయిపోయిన తర్వాతకి ఇసుకనైతే మొత్తం ఇక్కడ నుంచి తీసేయడం అయితే మొత్తం కూడా బంద్ చేయడం జరిగింది. ఏదైతే ఇక్కడ నుంచి ఒక గంటెడు ఇసుక తీస్తే గంటెడు నీళ్లు కూడా పోతున్నాయని చెప్పేసి మందుల సామేలు గతంలో ఆరోపించినటువంటి పరిస్థితి కూడా ఉంది. ఏదైతే అసెంబ్లీ ఎన్నికలు పార్లమెంట్ ఎన్నికలు అయిపోవడంతో అయితే ఇప్పుడు మళ్ళీ కూడా ఇక్కడ నుండి ఇసుక స్టార్ట్ అయినటువంటి పరిస్థితి కూడా చూడొచ్చు. మన విజువల్స్ దాదాపుగా 6-7 జేసీబీలతో అయితే వందలాది లారీలను అయితే ఇక్కడ నుంచి సమీపంలోని సూర్యాపేట కావచ్చు, జనగాం కావచ్చు, నల్గొండ, ఏదైతే యాదాద్రి, హైదరాబాదు ఏదైతే ప్రముఖ పట్టణాలకైతే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే మన విజువల్స్ లో కూడా చూడొచ్చు. దాదాపుగా రోజు వందలాది లారీలతో అయితే ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అయితే అధికారులు కానీ స్థానిక ఎమ్మెల్యే కానీ ఈ ఇసుక కేవలం ప్రభుత్వ అవసరాలకు మాత్రమే, ప్రభుత్వం ఏదైతే ప్రాజెక్టులు నిర్మిస్తుందో వాటికి మాత్రమే మేము పంపిస్తున్నామని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తా ఉంది. కానీ ఇక్కడ మరోలా జరుగుతూ ఉంది. లారీ యజమానులు కావచ్చు, లారీ డ్రైవర్లను కూడా ఒకసారి ఎంక్వైరీ చేయగా ఖచ్చితంగా వేరు పట్టణాలకు వెళ్తుంది. ఇది ఓన్లీ వేబిల్ ద్వారా మాత్రమే వెళ్తుంది. ఇది ప్రభుత్వ అవసరాలు కాదని చెప్పేసి వినిపిస్తున్నటువంటి పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఏదైతే మందుల సామేలు కూడా దీని మీద పెద్ద ఎత్తున ఆరోపణలు రావడంతో అయితే ప్రెస్ మీట్ కూడా పెట్టడం జరిగింది. ఇది కేవలం ప్రభుత్వ అవసరాలకు మాత్రమే ఇక్కడ నుంచి తరలిస్తున్నాం తప్ప ఎక్కడ కూడా అక్రమ ఇసుక రవాణా జరగట్లేదు. అలా జరిగినట్టయితే ఖచ్చితంగా ఆ బండ్లను అడ్డుకుంటామని చెప్పేసి ప్రకటించినటువంటి పరిస్థితి కూడా ఉంది. కానీ ఖచ్చితంగా ఇక్కడ నుండి వేరే పట్టణాలకు ఇళ్ల అవసరాలకు కావచ్చు, వేరే అవసరాలకు కావచ్చు ఇక్కడ నుంచి తరలిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. దీని మీద బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తలు కావచ్చు, బీఆర్ఎస్ నాయకులు కావచ్చు పెద్ద ఎత్తున విమర్శ చేస్తున్నటువంటి పరిస్థితి కూడా మనం చూడొచ్చు. ఏదైతే మూసీవాగు నుంచి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాతకి మళ్ళీ వందలాది లారీలతో అయితే అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్నారని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది. స్థానికంగా ఏదైతే మూసీ ప్రాజెక్టు వాగుకు సంబంధించినటువంటి రైతులు ఏదైతే పరవాక రైతులు ఉన్నారో వీళ్ళు పెద్ద ఎత్తున ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇక్కడ నుంచి కనుక ఇసుక తరలిస్తే భూగర్భ జలాలు తగ్గిపోతాయని చెప్పేసి వెంటనే ఇసుక తరలింపును కూడా అడ్డుకోవాలని చెప్పేసి చెప్తున్నటువంటి పరిస్థితి కూడా ఉంది. ఇప్పటికైనా సరే అధికారులు స్పందించి అక్రమ ఇసుక రవాణాను నిలిపేయాలని చెప్పేసి రైతులు కోరుతున్నటువంటి పరిస్థితి పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయో ఈ ఆరోపణలు దృష్టిలో పెట్టుకొని స్థానిక ఎమ్మెల్యే కావచ్చు, కలెక్టర్ కావచ్చు దీనికి సంబంధించినటువంటి అధికారులు కూడా ప్రభుత్వ అవసరాలకు తప్ప మిగతా ఎవరు కూడా అక్రమ ఇసుక రవాణా చేయకుండా చూడాలని చెప్పేసి పెద్ద ఎత్తున విమర్శలు వస్తున్నట్టు కూడా చూసుకోవచ్చు. ఇది ఇక్కడ ఉన్నటువంటి తాజా పరిస్థితి. కెమెరామెన్ శేఖర్తో పరమేశ్.